అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 27వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 2వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఆదివారం నుంచి శనివారం వరకు, అమావాస్య నుంచి పంచమి తిథి వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు ఈ వార ఫలాలు ఉంటాయన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా అమావాస్య రోజు మొదలవుతుంది కాబట్టి పితృతర్పణం చాలా ముఖ్యంగా చేయించాలి. ఎవరికైతే తండ్రులు తల్లి ఎవరైతే లేరో వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద గుడికి వెళ్ళి పూజారికి డబ్బులు ఇచ్చి మా పేరు తాతగారి తర్పణాలు వదలాలి అని చెప్తే వాళ్ళు అన్నీ చేసి పెడతారు. వాళ్ళు అడిగిన వివరాలు ఇస్తే చాలు. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందన్నమాట. ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే చంద్రుడు మేషరాశి నుంచి మిథున రాశి వరకు ప్రయాణిస్తున్నారు. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, శని శుక్ర బుధ రాహు గ్రహాలు మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తీసుకోండి. అలాగే జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 20 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలన్నీ చెప్పి జాతకాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా నన్ను అడగండి. ఏ సమస్యకైనా సరే జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితంగా పరిహారాలు ఉంటాయి. సింపుల్గా ఉండాలి పరిహారం కూడా. ఎప్పుడు జాతకాన్ని పాజిటివ్గా చెప్పాలి, సంతోషకరంగా చెప్పాలి. మంచిని చెడు ఉన్నా కూడా దాన్ని తొలగించే మార్గంతో చెప్పాలి, కానీ భయపెట్టడం అనేది కుదరదు. అది జ్యోతిష శాస్త్రంలో విరుద్ధం అన్నమాట. అది ఎవరు చేయకూడదు. అలాగే సింపుల్గా నేను పరిహారం చెప్తాను కాబట్టి నా ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com అని పెట్టుకో. మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. శుభకరమైనటువంటి వారం. అన్ని పనుల్లో విజయాలు తప్పవు. సంతోషంగా ఆనందంగా విందులు వినోదాలు పాల్గొంటారు. ధన ఆదాయం కూడా ధర్మంగా ఖర్చు పెడతారు. కుటుంబంలో ధర్మాన్ని నిలబెడతారు. పిల్లలకి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ వారం గడుస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, రిలేషన్షిప్ వీళ్ళ యొక్క సహాయ సహకారాలు మాత్రం మీకు చాలా బాగుంటాయి. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల చదువులు, విదేశీయానాలు, అలాగే దూరపు ప్రయాణాలకు కొంత ఆలోచించుకొని చేయటం మంచిది. ముఖ్యంగా ఈ వారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు ఉండవు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు కూడా ఎక్కువగా మాటలు ఎక్కువ పెట్టుకుంటే ఇబ్బందులు జరుగుతాయని చెప్తున్నారు. పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదృష్టం చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. అనేక రకాలుగా మేషరాశి వాళ్లకు ఈ వారం శుభకరంగా ఉంది. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని మొదలైంది కాబట్టి తప్పకుండా రోజు శనిగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి శనిగ్రహానికి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని ఈ మేషరాశి వాళ్ళు రోజు 19 సార్లు చదువుకొని బయటికి వెళ్తే చాలా మంచిది. ఏలినాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఎటువంటి ప్రమాదాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎటువంటి కుటుంబ సమస్యలు కానీ తలెత్తకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా ఈ మంత్రాన్ని చదవండి. దీనివల్ల మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుందని తెలియజేస్తూ జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.